ఉమా ఏడిస్తే సినిమా హిట్. ఖచ్చితంగా రేపు నుంచి ఏడిపించడానికి రెడీగా ఉంటారేమో మిగతా సినిమా వాళ్ళు కూడా. అట్లా అంటారు. సీరియస్లీ చాలా బాగుంది. అంటే ఎమోషన్ కనెక్ట్ అయితేనే ఏడుస్తాము. ధీరజ్ గారు అయితే మాత్రం సెకండ్ టైం ఏడిపించారు. లాస్ట్ టైం గర్ల్ ఫ్రెండ్ అప్పుడు కూడా ఏడిపించారు నన్ను బాగా. అసలుకి డే మొత్తం అసలుకి మళ్ళీ ఇప్పుడు కూడా అంతే. దాని నుంచి బయటకు రావడానికి నాకు 1 day పట్టింది. ధీరజ్ గారు మీరేంటో తెలియదు, ప్రాజెక్ట్స్ అన్ని నేను ఏడడానికి తీసుకున్నట్టు అనిపించింది. జోక్స్ ఆఫ్ ద బాట్ నిజంగా అంత ఎమోషన్స్ కనెక్ట్ అయ్యాము. ఎస్పెషల్లీ అక్కడ హాస్పిటల్ సీన్ లో అయితే లేడీస్ ఏముందో పక్కన ఉంటే సరిపోతుంది అనే ఒక్కటి కానీ. లేదు 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 ప్లీజ్ ఏం రివీల్ చేయట్లేదు, బట్ నాకు అది చేశానా. ఓకే ఫైన్. సో కానీ లేడీస్ గురించి మీరు చెప్పింది నాకు చాలా బాగా అనిపించింది. అండ్ కనెక్షన్స్ అయితే ఇంకా చాలా బాగున్నాయి. బాగా ఏడిపించారు అంతే, ఇంకేం చెప్పలేను. బట్ ఏ సర్టిఫికేట్ ఇచ్చారని అనుకోవద్దు. ఎవ్రీ అమ్మాయి అనే కాదు అందరు కనెక్ట్ అవుతారు ఈ సినిమాకి. అయితే చాలా బాగుంది. అండ్ సంతోష్ శోభన్ గారి హిట్ కొట్టేశారు అంతే. అండ్ మానసా గారు అయితే అసలుకి ఆ స్మైల్ తో మమ్మల్ని త్రూ అవుట్ తనతో పాటు ట్రావెల్ చేస్తూ తీసుకెళ్లారు. ఆ ర్యాపిడోలో మేము కూడా వెళ్ళిపోయాం వాళ్ళతో పాటు సినిమాలో చూసినంత సేపు. మూవీ అయితే చాలా బాగుంది. సో